ఇకపోతే కొంతమంది పొట్టలో ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటాం. అంటే అప్పర్ అబ్డామిన్‌లో నొప్పి రాగానే నాకు గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎసిడిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది అల్సర్‌గా బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందిలో మేజర్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల తరచుగా వచ్చినట్టయితే ఏదైతే హార్ట్ బర్న్ గాని, ఛాతీలో మంట గాని అండ్ పొట్టలో మంట గాని, పొట్టలో ఉబ్బరం గాని, పొట్ట నొప్పి గాని తరచుగా వస్తున్నట్టయితే మనం గ్యాస్ అని అస్యూమ్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంటాలజిస్ట్‌ని కలిసి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం చాలా మంచిది. కొన్ని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేయడము, ఎండోస్కోపీ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ బి రూల్డ్ అవుట్ అన్నమాట. వామిటింగ్స్ ఉన్న కొంతమంది కూడా గ్యాస్ ఎసిడిటీ అంటుంటారు. సో గ్యాస్ ఎసిడిటీ అన్నప్పుడు ఏంటంటే టెంపరరీగా వస్తే పర్లేదు. అవి కూడా మాటిమాటికి వచ్చినట్టయితే కూడా ప్రమాదకరమైన కండిషన్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఎవరికైనా కూడా మాటిమాటికి వచ్చినట్టయితే ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎండోస్కోపీ ద్వారా గాని, అల్ట్రాసౌండ్ ద్వారా గాని, బ్లడ్ టెస్ట్ ద్వారా గాని ఒక్కోసారి లివర్ టెస్ట్ పెరుగుతుంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు కనిపెట్టి ఆ ప్రమాదకరమైన జబ్బు నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.